చూసావమ్మా మన వెనకాల ఏమేమి జరుగుతున్నాయో? నాకు అదే అర్థం కావట్లేదే. నా కొడుకు ఇంతలా మారిపోయాడా? మొత్తానికి అమ్మ ట్రాక్లో పడింది. ఇక స్పీడ్గా మనం అనుకున్నది చెయ్యాలి. హరి ఎలా ఉండేవాడమ్మా, కానీ లక్ష్మి మాత్రం తనకి ఎలా కావాలో అలా చేంజ్ చేసేసుకుంది. హ, ఇక మీదట హరి మనకి దొరకడం చాలా కష్టమేలా ఉంది. కొడుకే మన చేతిలో లేనప్పుడు కొడుకు సంపాదించే డబ్బు మన చేతికెలా వస్తుందమ్మా? ఛాన్సే లేదమ్మా. అమ్మా అమ్మా, కాఫీ త్వరగా తీసుకురా అమ్మా. తల బద్దలైపోతుంది. అదేంటే 2 డేస్కే ఇలా అయిపోయావు? అసలు ఎలా ఉన్నావో తెలుసా? వాడిపోయిన పువ్వులా చాలా నీరసంగా ఉన్నావు. నీలా నేనేం ఖాళీగా కూర్చొని తినట్లేదు. చాలా కష్టపడొచ్చాను. నిజంగా నువ్వు చాలా గ్రేటే. ఏం గ్రేటో ఏంటో, ఆఫీస్ పని అంటే ఇంత ప్రెజర్ ఉంటుందని ఇప్పుడే తెలుస్తుంది. ఇన్నాళ్ళు అక్క ఎలా మేనేజ్ చేసేదో ఏంటో. కాఫీ తీసుకోమా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను పని చేయొద్దని చెప్పలేను, కానీ మరీ ఇబ్బంది అయితే వేరే ఉద్యోగం వెతుక్కోవచ్చు కదా. పర్వాలేదమ్మా, ఎక్కడైనా అంతే. స్టార్టింగ్ కొన్ని రోజులు కష్టంగా ఉంటుంది. ఈ టైంలో చెప్పొచ్చో లేదో తెలీదు. ఈరోజు బ్రోకర్ ఫోన్ చేశాడు. ఇచ్చిన గడువు దగ్గర పడుతుందని చెప్పాడు. మీరు చెప్పిన టైంకే ఖాళీ చేస్తామని చెప్పాను. కానీ ఏం చేయాలో నాకు తెలియటం లేదే. అవునా? ఏంటమ్మా ఇది? ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుందా? ఇప్పుడున్న సమస్యలు చాలవన్నట్టు మళ్ళీ కొత్త ప్రాబ్లం ఏంటమ్మా? ఈ విషయం అక్కకి చెప్తే బాధపడుతుంది. మనం వెళ్ళాలి అనుకునే ఇంట్లో వేరే వాళ్ళుంటున్నారు. నేను కూడా కనుక్కున్నానమ్మా. అల్లుడు గారి మొహం చూసి 1 నెల వెయిట్ చేశారట, కానీ మనం వెళ్ళలేదు. ఇప్పుడు వీళ్ళేమో ఖాళీ చేయమని ఫోన్ చేశారు. నేను కూడా ఏదైనా పని చూసుకుంటాను. నేను సంపాదిస్తున్నాను కదమ్మా. ఈ వయసులో నువ్వు పని చేయడం అవసరమా? అక్కకు తెలిస్తే బాధపడుతుంది. హలో సార్. ఎస్ సార్, ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇంకాసేపట్లో పంపిస్తాను సార్. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? మీలాంటి భర్త దొరికితే సంసారంలో ఏ గొడవలు ఉండవు. భార్యకి ఏం కావాలన్నా అడగకుండానే అర్థం చేసుకుని తీసుకొచ్చే భర్త దొరకడం చాలా కష్టం. మీలాంటి భర్తని పొందడానికి ఎంత పుణ్యం చేసుకున్నానో అనిపిస్తుందండి. ఇందులో పాపం పుణ్యం ఏముంటుంది లక్ష్మి? భార్యాభర్తలు అన్న తర్వాత ఒకరికొకరు అన్నట్టు ఉండాలి కదా. పెళ్ళైన క్షణం నుంచి ఊపిరి ఆగేంత వరకు ఒకరికొకరు సాయం చేసుకోవాలి. నువ్వు అనుకున్నట్టుగా నేను పెద్ద సాయం ఏం చేయలేదు. అందరూ వాళ్ళ భార్యలకి చేస్తున్న సాయమే నేను నా భార్యకి చేశాను, అంతే. అలా అనడం మీ మంచితనం. భార్యకి భర్త నుండి చిన్న చిన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అది భార్య చెప్పకముందే అర్థం చేసుకుంటే నిజమైన భర్త అంటారు. మా ఆయన నా రూట్లోకి వస్తారనే నాకు నమ్మకం ఉంది. మొగుడిని పొగిడించాలి, లేట్ అవుతుంది, బయలుదేరదాం. నన్ను అడిగితే ఈ క్షణం ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, ఇంటికి వెళ్ళాలి కదా. దానికే ఉంది లక్ష్మి, ఇలా అప్పుడప్పుడు రావచ్చు. వర్క్ అయిపోయాక ఇలా బయటకు వచ్చి రిఫ్రెష్ అవ్వచ్చు. సరే, ఇవన్నీ బ్యాగ్లో సర్దేసుకొని
కింద డస్ట్బిన్లో వేద్దాం. హ్మ్.